శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఆ పరమాత్మ కృప వల్ల మూడవసారి ఇక్కడ తర్వాత మన ఓరుగడ్డి గురుప్రసాద్ శర్మ గారి సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది. ధైర్య ఇచ్చా ప్రవర్తతే అన్నారు. ఆ పరమాత్మ ఇచ్చ ఉంటేనే ఇలాంటి వేదాంత విషయాలను చెప్పుకోగలం. శ్రవణాయాపి బహుద్ధిలో నలభ్య, వినడానికి కూడా చాలా మందికి దొరకదు. ఓసారి మా పెద్ద స్వామిని ఉన్నాను, నాకు చదివించిన గురువు గారు. ఇప్పుడున్నవారు గురువారే, ఇప్పుడున్నవారు కూడా గురువు గారే. దగ్గర చదువుతున్నాను నేను. స్వామి, నేను ఉపన్యాసాలు వీటి మీద చెప్తున్నాను, ఎక్కువ మంది రావట్లేదన్నారు. అంటే స్వామిజీ అన్నారు, నాయన ఇది చేపల బజారు కూరగాయల మార్కెట్ కాదు, ఇది వజ్రాల వ్యాపారం. వారానికి ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా చాలు. మనకి ఇవ్వాలంటే లెక్క ఆడుకుంటారు. అలాగా జనాలు ఎక్కువ రాలేదు అని మనం బాధపడక్కర్లేదు. ఎవరు నిందలుచుకుంటే వాళ్ళ మీద భగవంతుని కృప ఉంది అనుకోండి. ఆ భగవత్ కృప లేకపోతే ఆ వేదాంత శక్తి వినడానికి దొరకదు. తులసీదాసు గారు రామాయణంలో చెప్పారు, పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మల ఆధిక్యం వల్ల వాడికి సత్సంగం వినడానికి కూడా మనసు ఒప్పదు. చూడండి, నాకు తెలుసు, ఒక పెద్దమైన చెప్తాను. 1978 నుంచి ఈ వాయిది వరకు నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, నాయన నువ్వు ద్విజుడివి, సంధ్యావందనం గాయత్రి చేసం చేసుకోవాలా బాబు. ఈ వాయిది వరకు వాడు తెలియట్లేదు. కల్పించినప్పుడల్లా నేను చెప్తూనే ఉన్నాను, వాడు తెలియట్లేదు. ఎందుకని? పూర్వజన్మలో వాడు చేసేటువంటి కర్మలు, పాపకర్మలు కరుడు కట్టిపోతున్నాయి. అవి సత్కర్మ వైపు పోనలు. శాస్త్రాలన్నీ కూడా ఏమి చెప్తున్నాయి అంటే, ప్రార్థన మీద కాదు, పురుష ప్రయత్నం చేసి తీరాలి అని చెప్తున్నాయి శాస్త్రాలన్నీ. నా మనసు ఒప్పట్లేదు, నా మనసుకి బాగుగా లేదు, నేను చేయలేకపోతున్నాను, ఇలాంటి శాస్త్రం ఒప్పుకోదు. ఏదో విధంగా అభ్యాసం కౌశయ వైరాగ్యం చేసే అభ్యాసం చేస్తూనే ఉండాలి. మందు చేతుగా ఉన్న తిండ మానేయం కదా. అదేవిధంగా ఇప్పుడు మీరు గంగానది చూశారో లేదో నాకు తెలియదు. నాసికా నేపథ్యంలో మన గోదావరి అక్కడ నుంచి పారుతూ ఈ గోదావరి నుంచి ముందుకు వెళ్ళి 5 భాగాలే సముద్రంలో కలిసిపోయాయి. ఇప్పుడు ఈ మన రాజమండ్రిలో ఉన్న గోదావరి నేను తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఉద్యమస్తాను నాసికా ప్రేమాన్ని తీసుకెళ్ళాలని కుదురుతుందా?
అదేవిధంగా అనేక జన్మల నుంచి మనలో ఉన్నటువంటి బహిర్ముఖ సంస్కారాలు మళ్ళీ ఈ సంసారంలో ఇలా కింద తీసుకొచ్చేసారు. ఇప్పుడు మనకి సావధాన దశశిక్షులమయ్యి మనం మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవాలి అనుకుంటున్నాం ప్రయత్నం లేదు. ఎందుకంటే ఒక చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లకి పిల్లాడికి పెళ్లి చేసాం అనుకోండి, ఆ పిల్ల చెప్పింది అనుకోండి ఆ పెళ్లి కొడుకుతో, అయ్యా నీకు నాకు పెళ్ళంటే అయింది కానీ నాకు చాలా పనులు ఉన్నాయి, రోజుకి 2 గంటలు నీతో ఉంటాను, 22 గంటలు నాకు పని చేసుకుంటాను అంటే కుర్రాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అంటే ఏంటి? సాధారణమైనటువంటి ఒక లౌకిక విషయాన్ని మీరు కావాలి అనుకుంటున్నారు. దాన్ని కూడా మరి ఏం చెప్తున్నారు? 24 గంటలు నాలుగునే ఉండాలి అంటున్నారు. మరి అనేక బ్రహ్మాండాలకి నాయకుడైనటువంటి ఆ నిరాకార నిలిచేది పరమాత్మ నాకు కావాలి అనుకుంటున్నారే, అంత వ్యాపకుడు కదా. మరి వారికి టైం ఎంత వెచ్చిస్తున్నావు ఆలోచించి చూడండి. సామాన్యమైనటువంటి చిన్న విషయం దీనికి సూర్యుడు ఒక పెద్ద పుష్పాల పరిమాణం ఉంటే ఈ పృథివీ ఆయన నుంచి బటాలైనట్టుంది. అందులో మన అస్తిత్వం ఎక్కడుందో మీరు ఆలోచించుకోండి. ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఒక బ్రహ్మాండం. ఆ పరమాత్మ అనేక బ్రహ్మాండాలు వ్యాపించుకున్నాం. వాణ్ణి అనుభవించాలి అనుకుంటున్నాం సాధన చేసి. మరి వాడికి మీరు ఎంత కాలం ఇస్తున్నారు? అందుకని ఊరికినే అనుకున్నంత మాత్రాన్ని అవదు. ఏమే వైద్య ఉంటే తేదది అధ్యయనం. ఎవరు కావాలనుకున్నాడో తత్పరతతో ఆ పరమాత్మే నాకు కావాలి ఇంకేమి ఉందని అనుకున్నాడో వారి మీద పరమాత్మ శుభ చూపిస్తాడు. వివృత్తే తను స్వామి తన యొక్క స్వరూపాన్ని చూపిస్తాడు. కానీ కండిషన్ ఏంటి? అన్నీ వదిలిపెట్టేసేసి నాకు పరమాత్మే కావాలి అనుకున్నాను. సరే, దీన్ని సన్యాసం తీసుకోవాలంటే అక్కర్లేదు. గీత పూర్తిగా వేదాంతం చెప్పింది. గీతాచార్య పెద్ద గృహస్థుడు మహాకాల అసలు ఎవరు చెప్పారు? జీవుడు గృహస్థుడా సన్యాస అర్జునుడు. అందుకని ఏ ఆశ్రమంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ వర్గానికి చెందిన వారు వీటితో పనిలేదు.